జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏంటి నీ ఇష్టం? నీకు మేమేం అన్యాయం చేసామని ఈ రౌడీ విధవని పెళ్లి చేసుకొనొచ్చావు? వాడు మన ఇంట్లో ఏం చేశాడో, మమ్మల్ని అందరినీ ఎంతగా అవమానించాడో మర్చిపోయావా? ముందు తాళి తెంపేసి ఇంట్లోకి రా. సారీ అమ్మా, ఆ పని నేను చేయలేను. పిచ్చిదానా, అదే తాళి కాదే, వీడు నీ మెడలో కట్టిన ఉరితాడు. తీసే తాళి, ప్లీజ్. తీసేసే అమ్మా, వదిలేసే అమ్మా. నా ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకున్నాను. దయచేసి ఈ తాళి తెంచొద్దు. నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? దీన్ని తెచ్చి తీస్తాను. ఆగండి. కీర్తి ఇష్టంతోనే పెళ్లి చేసుకుంది. మీరంతా అనుకున్నట్టు నేనే మందు పెట్టలేదు, మాయా చేయలేదు. తాళి తెంపేస్తే తను బాధపడుతుంది. రేయ్, నా కూతురు గురించి నువ్వు మాట్లాడడం ఏంట్రా? అప్పు తీసుకున్న పాపానికి నా కూతురుని పెళ్లి చేసుకుంటావా? రేయ్, ఇప్పుడు ఇక్కడే నిన్ను చంపేసి నా కూతురు కళ్ళు తెరిపిస్తాను. ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. ఏంట్రా ఇడియట్ నువ్వు చెప్పేది? ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి మెడలో తాళి కడతావు? ఇప్పుడే నేను చెప్పి జైలుకి వెళ్తాను. అన్నయ్య, ఆయనేమి అరకండి ప్లీజ్, వదిలేయండి. ఎవరే ఆయన? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. ప్లీజ్, జీవితం నా కళ్ళ ముందే చూస్తూ ఎలా ఊరుకుంటానే? తీవే తాళి, తీవే. అమ్మా, వదిలేమ్మా. తీయవే. ఆగుదరణి, ఆగుదరణి, ఆగుదరణి. తాళి మీద చెయ్యి తీయి ధరణి. అవ్వా, అక్కని పేరు పెట్టి పిలుస్తున్నావేంటే? కన్న కూతురు కసాయవాణ్ణి పెళ్లి చేసుకుని వస్తే చూస్తూ ఏ తల్లి ఊరుకుంటుందే? ధరణి, అలా చూస్తావేంటే? తెంచే తాళి. తెంచొద్దని చెప్పింది వినపడలేదా? వదులుతావా లేదా? నీకు పిచ్చి పట్టింది. అదొక రౌడీ వెధవుతో తాళి కట్టించుకుంటే తాళి తెంచకుండా హారతిచ్చి ఇంట్లోకి రమ్మనాలా? తీవే తాళి. అమ్మా, అమ్మా. ధరణి, ధరణి, ధరణి. మేజర్ అయిన కూతురికి తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకునే హక్కుని రాజ్యాంగం ఇచ్చింది. సో కీర్తి తన ఇష్ట ప్రకారమే ఆదర్శ్ని పెళ్లి చేసుకుంది. అందులో ఎవ్వరి బలవంతము లేదు. జన్మనిచ్చిన అమ్మా నాన్నలైనా కూతురు ఇష్టాన్ని గౌరవించాల్సిందే. తన ఇష్టాన్ని కాదనటానికి మీకు ఎలాంటి హక్కు లేదు. దేవిక, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అది అప్పుల బాధ తప్పించాలని వీడిని పెళ్లి చేసుకున్నట్టుంది. పిచ్చి మొహంది. ఈ విషయం తెలియగానే నువ్వు దాన్ని చెంప పగులగొట్టి తాళి తెంచుతావనుకున్నాను. కానీ నువ్వే దాన్ని సపోర్ట్ చేస్తున్నావు. బుద్ధుందా నీకు? దేవిక, అదేదో చిన్నపిల్ల,
తను ఆవేశంలో చేసిన తప్పుని సరిదిద్దాల్సింది పోయి అది చేసింది సరైన పనేనని సమర్థిస్తావేంటి? తల్లిదండ్రులుగా తన మెళ్ళో ఆ తాళిని చూసి మేమెంత నరకం అనుభవిస్తున్నామో తెలుసా? తెలిస్తే ఆవిడ గారు ఇలా ఎందుకు మాట్లాడతారు నాన్న? పోయేది మన ఇంటి పరువు కదా, తనకేం బాధ ఉంటుంది? నువ్వు చూస్తావేంటమ్మా? తాళి తెంచేయి. ఇంటి పరువు కన్నా కీర్తి ఇష్టానికే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. నా దృష్టిలో కీర్తి తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకొని మంచి పనే చేసింది. అందుకే తాళి తెంచొద్దు అంటున్నాను. అది నా చెల్లెలు. నా శత్రుని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే నేను సహించలేను. వాడి పక్కన నా చెల్లెని చూస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. రేయ్, చేసిన తప్పుకి చెంపలేసుకొని సారీ చెప్పి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నీ ఇంటికి నీ డెడ్ బాడీని పార్సల్ పంపిస్తాను. చూడు మహేష్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఈ ఇంటికి నేను అప్పిచ్చిన వాళ్ళ రాలేదు. మీ చెల్లిని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి అల్లుడుగా వచ్చాను. కొంచెం మీ చెల్లెల అభిప్రాయానికి కూడా గౌరవం ఇచ్చి మాకు మర్యాద ఇస్తే మంచిది. చూడు ధరణి, పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి బాధలు కలగటం సహజం. నేను కళ్యాణి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అమ్మ నా మీద ఇలాగే కోప్పడింది. అది నీకు కూడా తెలుసు కదా. కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. జనరేషన్కి తగ్గట్టే పిల్లల పట్ల పెద్దలు తీసుకునే నిర్ణయాల్లో మార్పులు వచ్చే తీరాలి. సో ఆవేశమన్నీ కొంచెం పక్కన పెట్టి కూతురు అల్లుడికి హారతిచ్చి ఇంట్లోకి వెల్కమ్ చెప్పు. అంటే నీకు అక్క బాధ అర్థం కావడం లేదా? బాధల్ని తీసి బీరువాలో పెట్టమని చెప్తున్నా. అర్థం చేసుకో ధరణి. దేవిక, నువ్వేనా ఇలా మాట్లాడేది? మీ అక్కని అమ్మగా నన్ను తండ్రిగా భావిస్తావని ఎన్నోసార్లు చెప్పావు. మరి ఇలా మాట్లాడుతున్నావేంటి? దేవిక, 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 నువ్వెక్కడున్నావా? నీకోసం మై గాడ్, కీర్తి ఆదర్శ్ని పెళ్లి చేసుకుందా? ఇది కళ నిజమా? నా పవన్ కళ్యాణ్, కీర్తి కూడా నాలాగే తనకిష్టమైన వాడినే పెళ్లి చేసుకుంది. మన బ్లెస్సింగ్స్ కూడా తనకెప్పుడు ఉండాలి. ఓకేనా? ఇదేంటి? ఇది నిన్న నాతో అన్నట్టుగానే తన అక్క వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడం స్టార్ట్ చేసి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. నువ్వు మీ వాళ్ళ మీద ఇంతగా పగపడతావని నేను అస్సలు అనుకోలేదు. సరిగ్గా నేను కోరుకున్నట్టే చేస్తున్నావు. ఇదే కంటిన్యూ చేయి. త్వరలోనే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తా. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీకు పగలు రాత్రి ఆ ఉద్యోగం చేసి చేసి పిచ్చి పట్టిందే. నిన్నటిదాకా నిన్ను చూసి మేం ధైర్యం తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు నీ గుండె ఇలా రాయిలా మారి మా మీద ఎందుకే పగ పట్టావు? మీ అక్క నీకేం ద్రోహం చేసిందనే దాని ఉసురు పోసుకుంటున్నావు. వదిన వాళ్ళ ఉసురు పోసుకోవడం మంచిది కాదు. వాళ్ళ కంట్లో దుమ్ము పడితే నీ కంట్లో కన్నీళ్ళొచ్చేవి కదా. అలాంటిది ఇంతమందిని బాధ పెట్టి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కళ్యాణ్. అనుకున్నది చేస్తా, అనిపించిందే మాట్లాడతా. ఎందుకు ఏమిటి అని ఎంక్వైరీలు చేసే రైట్స్ ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. నాకుంది. నాకు ఇష్టం లేని పెళ్లి దానికి ఎందుకు చేశావో చెప్పు. వయసొచ్చిన కూతురికి పెళ్లి చెయ్యలేని నువ్వు
తండ్రి కాబోతున్న కొడుకుని వాడి కుటుంబాన్ని పోషిస్తున్న నువ్వు 5 పదుల వయసొచ్చినా బాధ్యతను మొయ్యలేని భర్తను భరిస్తున్న నువ్వు నన్ను నిలదీయటం హ్మ్. నేను సస్పెండ్ అయినా నాకు పిఎఫ్ డబ్బులు వస్తాయి కాబట్టి నా ఖర్చుకి ఇబ్బంది లేదు. కానీ పూటకి దిక్కులు చూసే నువ్వు నన్ను నిలదీస్తుంటే హ్మ్, చాలా కామెడీగా అనిపిస్తుంది. నోర్మోయ్! కళ్ళు నెత్తికెక్కి మాట్లాడితే చేతులతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. నేనెందుకు మర్యాదలు చేయాలి? నా ఇష్టంతో చేసిన పెళ్ళి అయ్యుంటే అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకునేదాన్ని. అంతేగాని ఇలాంటి వెధవని పెళ్లి చేసుకుని వస్తే ఎలాంటి మర్యాదలు చేయాలో నాకు బాగా తెలుసు. అయినా మేము తింటామో పస్తులుంటామో అది మా ఇష్టం. మేము ఆత్మాభిమానంతో ఒకరి దగ్గర దేహి అని చేయి చాచకుండా బ్రతుకుతున్న మనుషులమని నీకు తెలిసి కూడా ఇలా దెప్పి పొడవడం రాక్షసత్వం అనిపించుకుంటుంది. నీ తొక్కలో ఆత్మాభిమానం నీ కష్టాల్ని పోగొట్టిందా? నీ బ్యాంకు బ్యాలెన్స్ ని పెంచిందా? లేదు కదా. దేనికి పనికిరాని దాన్ని పట్టుకుని వేలాడి నిన్ను చూస్తుంటే హ్మ్, నవ్వు వస్తుంది. విలువలు ఆత్మాభిమానాలు మనం పుస్తకాల్లో చదివేంత వరకే బావుంటాయి. కానీ నిజ జీవితంలో అవి పాటించాలంటే ఇదిగో నీలాగే జీవితాలు తగలడిపోతాయి. లైఫ్ ఈజ్ టూ షార్ట్. ఉన్నన్ని రోజులు సంతోషంగా బ్రతకాలన్న జ్ఞానోదయం నాకైంది. ఇక నుంచి నేను అదే ఫాలో అవుతాను. సారీ ఆదర్శ్, వీళ్ళకి మోటివేషన్ క్లాస్ తీసుకుని దాంట్లో పడి మీ జంటని నిర్లక్ష్యం చేశాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను ఒప్పుకోను. ఇదిగో ఆదర్శ్, మీ అత్తయ్య గారు అలాగే అంటారు. తన మాట లైట్ తీసుకోండి. మీరు చెప్తే ఓకే. అన్నట్టు నీకు పెళ్ళైంది కానీ ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు కాబట్టి ఇద్దరు సెపరేట్ రూమ్స్ లోకి వెళ్ళండి. సాయంత్రం పెళ్లి భోజనంకి అరేంజ్ చేస్తాను, సరేనా? ఆ రూమ్. కీర్తి, నువ్వు కూడా వెళ్ళు. ఏంటమ్మా ఇంత జరుగుతున్నా సైలెంట్గా ఉంటావేంటి? వాళ్ళని వెంటనే ఇన్నొచ్చి గంటాయి. దేవిక గారు, డాక్టర్ నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చిందేంటి? అరే డాక్టర్, కొంచెం జరుగు. మెసేజ్ చేయగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రండి రండి రండి, కూర్చోండి. ఇప్పుడు తలనొప్పి ఎలా ఉంది? సంతోషం డాక్టర్. కనీసం మీరైనా నా గాయం ఎలా ఉంది అని అడిగారు. తలకి కట్టుతో ఇంట్లోకి వస్తే ఇక్కడ వాళ్ళు కనీసం ఏమైంది అని అడిగిన పాపాన పోలేదు. అయినా తలలేని వాళ్ళతో మాట్లాడుతుంటే నొప్పి ఎలా తగ్గుతుంది డాక్టర్? మీరు ట్రీట్మెంట్ చేయండి, తగ్గుతుందేమో చూస్తాను. ఓకే. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే ఇలాగే నొప్పి కంటిన్యూ అవుతుంది. మీరు టైంకి టాబ్లెట్స్ వేసుకొని రిలాక్స్గా ఉండండి. ఓకే డాక్టర్. ఇందాక మీ ఫోన్కి నా రిపోర్ట్స్ పంపించాను. దాని స్టేటస్ ఏంటి డాక్టర్?
అవి చూశాక టాబ్లెట్స్ మారిస్తే సరిపోతుందనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా టాబ్లెట్స్ రాసిస్తాను, అవి వాడండి. తీసుకోండి. థ్యాంక్ యూ. డార్లింగ్, దేవిక, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ టాబ్లెట్స్ కొంచెం తీసుకురావా? ఆ, ఆ, అలాగే. అలాగే కొత్త పెళ్లికొడుకు పెళ్లి కూతురికి కోకోనట్ వాటర్ తెచ్చివ్వు. నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. దేవిక, దేవిక, నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకోవడం? ఇది కూడా నా ఇల్లే. మా అమ్మ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను కూడా ఇక్కడే ఉండొచ్చు. నువ్వేం ఫీల్ అవ్వద్దు. నిజంగా దేవికకి పిచ్చి పట్టిందేమోనని భయంగా ఉంది తరుణి. మన కీర్తి మనకు అన్యాయం చేసిందని బాధపడుతుంటే మన బ్రతుకుల్ని చులకన చేసి దేవిక మాట్లాడుతుంది. నాకు కూడా అదే అనిపించింది అత్తయ్య. తన ప్రవర్తన తీరు చూస్తుంటే నాకు కూడా తనకి పిచ్చి పట్టిందేమో అని భయమేస్తుంది. మీ భయంలో నిజముంది కళ్యాణ్ గారు. ఇందాక తనతో చెప్పలేదు గాని తన రిపోర్ట్స్లో ట్రీట్మెంట్ సరిగ్గా ఫాలో అవ్వలేదని తేలింది. దాంతో బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తను ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తుందో తెలీదు. మోస్ట్ ఇంపార్టెంట్, తనని ఒంటరిగా ఉంచితే ఆ జబ్బు ముదిరి శాశ్వతంగా పిచ్చిదానిలాగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆదర్శ్ మీరు అనుకున్నంత చెడ్డవాడు కాదు. కీర్తి ఎన్నో వేల మందికి పాఠాలు చెప్పిన అనుభవం ఉంది. కీర్తి ఆదర్శ్ లాంటి వాడిని కూడా తనకి నచ్చినట్టుగా మార్చుకోగలదన్న విశ్వాసం నాకుంది. ఇంటి బాధ్యతలు మోయాల్సిన బావగారిని మహేష్ని ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నా భరిస్తున్నా. నీ మంచితనంతో వాళ్ళకి బాధ్యత తెలియటం లేదు. దీనికి పరిష్కారం నువ్వు మారాలి. అప్పుడే బావా మహేష్లు బాధ్యతల్ని భుజానికెత్తుకుంటారు. ఇల్లు చక్కబడుతుంది. మీరు నన్ను పిచ్చిదాన్నని రాక్షసులని తిట్టుకున్నా పర్వాలేదు, నేను భరిస్తాను. మీ అందరినీ సరైన దారిలో పెడతాను. నువ్వు చూస్తూ ఉండు. నా చెల్లెలు చేసింది మంచి పనే అని నువ్వే నన్ను మెచ్చుకునే రోజు ఒకటి త్వరలోనే వస్తుంది. దేవిక, దేవిక. హాయ్ కళ్యాణ్. వాళ్ళకి కొబ్బరి బొండలు తెచ్చిచ్చారా? ఇప్పుడే ఇచ్చొచ్చాను. కళ్యాణ్, వాళ్ళకి మర్యాదలన్నీ మనమే దగ్గరుండి చూసుకోవాలి. లేదంటే ఈ ఇంటి కొత్త అల్లుడు గారు హర్ట్ అవుతారు. ఏమంటావ్? సరే సరే, ఓకే. క్యాచ్. నైస్ క్యాచ్. చూసింది చాలు, యాపిల్ తినండిక. ఆల్రెడీ నీ బిహేవియర్ చూసి షాక్ తిన్నాను. ఇంకా యాపిల్ తిన్నా యూజ్ లేదు. నేను అన్ప్రెడిక్టబుల్ కళ్యాణ్. నా బిహేవియర్ కానీ నా టాకింగ్ స్టైల్ కానీ మీ ఊహకి మించి ఉంటుంది. దేవిక 2.0 వర్షన్ని నువ్విప్పుడు చూస్తున్నావు. ఒరేయ్ హస్బెండ్, తీస్తా నీ బెండు మొత్తం తీస్తా. నీ రూట్లోకి వచ్చి నీకు బుద్ధి చెప్పడానికే ఈ అవతారం. ఈ మాత్రం దానికే షాక్ అయితే ఎలా? ముందుంది ముసళ్ళ పండగ. సడన్ గా నీలో ఇంత చేంజ్ ఓవర్ వచ్చేటప్పటికి నేను చూస్తుంది నిన్నేనా అని డౌట్ వస్తుంది దేవిక. నన్ను చీట్ చేసిన వాళ్ళకి నేనిచ్చే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. తప్పు చేసిన వాళ్ళు బ్లడ్ రిలేషన్ అయినా ఐ డోంట్ కేర్. పనిష్మెంట్ ఓ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మా అక్క వాళ్ళకిచ్చాను కదా,
అది జస్ట్ శాంపుల్ మాత్రమే. దేవిక, ఈ మాట అన్నది మీ వాళ్ళని ఉద్దేశించే కదా? అవును, కీర్తి గాజుల విషయంలో జరిగిన మోసం గురించి అన్నాను. అదేంటి, నువ్వు కూడా టెన్షన్ పడ్డట్టుగా కనిపించావు? కొంపదీసి నన్ను చీట్ చేసిన వాళ్ళ లిస్టులో నువ్వు కూడా ఉన్నావా? అయ్యో దేవిక, నీకోసం ప్రాణాలిచ్చి నన్ను అనుమానిస్తున్నావా? నీకు వచ్చే కష్టం ఏదైనా ముందు నన్ను దాటుకుని రావాలి. అలాంటి నేను నిన్ను మోసం చేస్తానా? ప్రాంక్ చేశాను కళ్యాణ్. ఎలా ఉంది నా కామెడీ టైమింగ్? అదిరిపోయింది. కానీ ఇలాంటివి మళ్ళీ ట్రై చేయకు, నేను తట్టుకోలేను. సరేలే, కానీ నీ ఫేస్ లో అప్పుడప్పుడు ఇలాంటి టెన్షన్ కనిపిస్తుంటే ఎందుకో బాగుంటుంది అనిపిస్తుంది. నేను టెన్షన్ పడితే బాగుండడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. కళ్యాణ్, మనిషి అనేవాడికి నవరసాలు అవసరం అంటారు కదా. ఆ రసంలో టెన్షన్ కూడా ఒక రసం అన్నమాట. మనిషి అన్నాక మాత్రం కూసింత కళాపోషణ ఉండాలేవోయ్. ఎప్పుడు హ్యాపీగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? అప్పుడప్పుడు కొంచెం కోపం, కొంచెం రొమాన్స్, కొంచెం మాస్, కొంచెం క్లాస్, ఇలా అన్ని యాంగిల్స్ ఉండాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. ఇవన్నీ కాదు కానీ కీర్తి ఆదర్శ్ల పెళ్లి చేస్తున్నట్టు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి దేవిక? ఇందాకే చెప్పాను కదా నేను అన్ప్రెడిక్టబుల్ అని. మరి ఎలా ముందే చెప్తాను చెప్పు? నాకు ఎప్పుడు ఏమనిపిస్తుందో ఏం చేస్తానో నాకే తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నాకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. దీని చేంజ్ ఓవర్ నాకు హార్ట్ అటాక్ తెప్పించేలా ఉంది. పగపడితే అంతు చూసేదాకా వదిలిపెట్టేలా లేదు. నీ ఫేస్ లో టెన్షన్ ఎక్స్ప్రెషన్ చూడలేకపోతున్నాను. కొంచెం నవ్వవయ్యా బాబు. అదే, నేనెందుకు టెన్షన్ పడతాను? కీర్తికి లైఫ్ ఇచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సరే, ఫీల్ అయింది చాలే, కానీ అర్జెంటుగా మన ఇంటికి వెళ్ళి మన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని తీసుకురండి. ఇక్కడి నుంచి మనం ఇక్కడే స్టే చేయబోతున్నాం. నేనేమైనా నీ ఫోటో తీస్తున్నానా? అలా స్మైల్ చేస్తూ నిల్చున్నా? వెళ్ళి లగేజ్ తీసుకురండి. సరే సరే, వెళ్తున్నా. కళ్యాణ్, ఇక్కడ బాగా ఉక్కుపోస్తోంది. ఈ ఇంట్లో ఎలాగూ ఏసీ ఉండదు. కనీసం ఆ ఫ్యాన్ స్విచ్ అన్న ఏసి వెళ్ళు, కొంచెం రిలాక్స్ అవుతాను. సరే దేవిక. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ దేవిక. వెళ్ళి లగేజ్ తీసుకురండి. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. కీర్తి, చాలా థ్యాంక్స్ కీర్తి. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. నాకిచ్చిన మాటని ఎక్కడ నిలబెట్టుకోలేవేమో అని చాలా టెన్షన్ పడ్డాను. నిన్ను తిట్టుకున్నాను.
కానీ ఆదర్శని పెళ్లి చేసుకొనొచ్చి నేను తప్పుగా అర్థం చేసుకున్నానని రుజువు చేశావు. నా పసుపు కుంకాల్ని నిలబెట్టావు. నీ గొప్ప త్యాగానికి చేతులెత్తి మొక్కుతున్నాను కీర్తి. దేనికొదినా మొక్కుతున్నావు? ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మిమ్మల్ని మొక్కుకోవడం వృధా. ఇక నుంచి మీకేమి చేయను. ఏమి చేయను, ఏమి చెయ్యను, చెయ్యను. ధరణి, అమ్మా ధరణి, ఆగవే. నీ కోపం దేవుడి మీద చూపిస్తావేంటే? ఆగమ్మా, ఆగమ్మా, ఆగమ్మా. ఏయ్ చైతి, నా మీద కోపం దేవుళ్ళ మీద చూపిస్తావెందుకమ్మా? నీ మనసు నొప్పించింది నేను. ఆ శిక్షతో నాకు వెయ్యమ్మా. దేవుళ్ళనేమనుకో. నీకు శిక్ష వేసేంత పెద్దదాన్ని నేనేం కాదు. అయినా నువ్వు నన్ను అమ్మానెందుకు పిలుస్తున్నావు? ఇంకొకసారి నువ్వు నన్ను అలా పిలవద్దు. ప్లీజ్ అమ్మా, అంత మాట అనకమ్మా. వద్దు. కూతురైనందుకు నన్ను తలెత్తుకోకుండా చేసావు. నా గుండెల మీద తన్నావు. ఇంటి పరువు నిలబెడుతుందని పొంగిపోయిన నా మనసుని 3 ముళ్ళు వేయించుకొని వచ్చి కాల్చి బూడిద చేశావు. ఏ బిడ్డ కూడా తన తల్లికి ఇంతకన్నా అవమానం చేయలేదు. ఇక చాలు. మన తల్లి కూతుర్ల బంధం ఈ రోజుతో తెగిపోయింది. ఇక నీ మొహం కూడా నాకు చూపించుకో. జీవితంలో నాతో మాట్లాడుకో. అమ్మా, అమ్మా, ఆగమ్మా. ఏయ్, వదలు. నా మాట వినమ్మా. అంతటి శిక్ష నేను తట్టుకోలేను. నిన్ను అమ్మా అని పిలవకుండా ఎలా ఉంటాను అనుకుంటున్నావు? వాట్ ఈస్ దిస్ ధరణి? ఈ సౌండ్ పొల్యూషన్ ఏంటి? అరే, ఇంట్లో కొత్తగా పెళ్ళైన జంట ఉంది. వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించకుండా ఉండాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకొని వస్తే ఏ తల్లైనా ఇలాగే చేస్తుంది. నెత్తిన పెట్టుకొని ఊరేగదు. నువ్వు అనవసరంగా నాకు నీతులు చెప్పాలని చూడకో. చూడు ధరణి, కూతురు పుట్టాక ఏదో ఒక రోజు పెళ్లి చెయ్యాల్సిందే, అత్తారింటికి పంపాల్సిందే. అదే పని కీర్తి విషయంలో నేను చేశాను. నీ చెల్లెలుగా ఆ బాధ్యత నేను తీసుకోవటం తప్పేం కాదు. కూతురు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడం పెద్ద నేరం అన్నట్టు ఓ తెగ ఇబ్బంది పడిపోతున్నావేంటి? టూ మచ్ అనిపించటం లేదా? అసలే జరిగిన దానికి బాధతో విలువెల్లాడిపోతుంటే మళ్ళీ పుండె మీద కారం జల్లినట్టు నీ మాటలేంటే? చాలే ఆపవమ్మా. ఇంకా ఎంతసేపని ఈ పెళ్లి గురించి చర్చ పెడతారు? అయిందేదో అయిపోయింది. తరువాత కార్యక్రమాలు చూడాల్సిన బాధ్యత మన మీదుంది. పెళ్ళయింది కాబట్టి సాయంత్రం అందరినీ పిలిచి విందు భోజనం పెట్టాలి. దాని ఏర్పాట్లకు డబ్బు కూడా కావాలి. దీపా, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ గ్లాస్ సింక్లో పెడతావా? సాయంత్రం విందుకు ఏర్పాట్లు చేయాలి. అలాగే కీర్తి ఆదర్శ్ వాళ్ళ కార్యక్రమానికి ఫ్రూట్స్, స్వీట్స్ కూడా అరేంజ్ చేయాలి. చాలా పనులున్నాయి. వీటి గురించి ఆలోచించాల్సింది పోయి నాన్ సెన్స్ మాట్లాడతారేంటి ధరణి? మాకెలాంటి కార్యక్రమాలు వద్దు, మేము వెళ్ళిపోతాం. ఆవేశపడకు కీర్తి, నేను సెట్ చేస్తాను కదా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కొత్త పెళ్లి కూతురివి, ఏడుస్తూ కాదు నవ్వుతూ ఉండాలి. అసలే సాయంత్రం కార్యం ఉంది. నువ్వు వెళ్ళు, వెళ్ళు. పెళ్లి విందు కాదే, మా పిండా కుడి పెట్టు. అప్పుడు గాని నీ కడుపు మంట చల్లారదు. ఏంటమ్మా ఈ మాటలు? అసలే నీకు హై బీపీ ఉంది. ఎక్కువగా ఆవేశపడుకో. పెద్దదానివి, మనవరాలు పెళ్లి చేసుకొనొస్తే అర్థం చేసుకోవాలి, దగ్గరికి తీసుకోవాలి. కానీ నువ్వు కూడా ఫైర్ అయితే ఎలా చెప్పు? ఓ, ఈ బ్యాగ్ నీదే కదా? ఇంట్లో శుభకార్యానికి నీ డబ్బులు ఖర్చు పెడితే పద్ధతిగా ఉంటుంది ధరణి. ఈ కార్డ్ నీదే కదా? అన్నట్టు అకౌంట్లో డబ్బులున్నాయి కదా?
ఇప్పటిదాకా చేసిన ఘనకార్యం చాలదా? మళ్ళీ నాన్సెన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నావు? ఇప్పుడే చెప్తున్నాను, మర్యాదగా అలాంటివేవి ఆలోచించొద్దు. కాదని చేశావంటే వండిన వంట మొత్తం బజార్లోకి విసిరేస్తాను. నీ కోపం పాలు పొంగు లాంటిదని నాకు తెలుసు ధరణి. పెళ్లి చేసి భోజనాలు పెట్టకపోతే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. అది కొత్త జంటకి మంచిది కాదు. ఎలాగో వాళ్ళ పెళ్లి దగ్గరుండి చేయలేకపోయావు, కనీసం వండిన వంటలైనా వాళ్ళకి వడ్డించు. ఆ వంటలు చేసే ముందు నాకు కొంచెం పెళ్లి జరిగిన ఇంట్లో నీ కొంచెం విషం ఇమ్మని అంటావు, అంతేగా? ఏయ్, ఏంటని తలపొగరు? నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీ పిచ్చి చేష్టల వల్ల మా జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు మాకు ద్రోహం చేస్తున్నావు? మేమంతా కట్టుకట్టుకొని చచ్చేంత వరకు నీ అహంకారం శాంతించేలా లేదు. చెప్పు, చావమంటావా? లేదంటే దాని మెడలో తాళిని తెంచి వాడిని బయటకి గెంటేస్తావా? రెండిట్లో ఏదోటి చెప్పు. చావడం గెంటేయడం తరువాత ముందేవన్నా? నేను నీకు ద్రోహం చేశానా? ఒక్కసారి నీ గుండె మీద చెయ్యి వేసుకొని ఎవరు ఎవరికి ద్రోహం చేశారో ఆలోచించు. నిజం నీకే తెలుస్తుంది. మీరు నాకు ద్రోహం చేశారు. కీర్తి గాజుల విషయం ఇంతవరకు నాతో చెప్పకుండా దాచి ఇంట్లో వాళ్ళందరూ నాకు ద్రోహం చేశారు. నా దృష్టిలో అది క్షమించరాని నేరం. నువ్వు చేసిన దానికి నిన్ను అక్క అని పిలవటం కూడా పాపమే. మాట్లాడు ధరణి. ఏ నోరు పడిపోయిందా? లేదంటే చేసిన తప్పు మాటని బయటికి రానివ్వట్లేదా? మీ కళ్ళ ముందే నా చేతికి సంకెళ్ళు వేసి రాత్రంతా జైల్లో పెట్టారు. అయినా సరే మీరు నాకు నిజం చెప్పలేదు. ఇంతకన్నా పెద్ద తప్పు మరొకటి ఉంటుందా? చెప్పు. అది కాదమ్మా, ధరణి నీ సవతి కూతురు, నేను నీ సొంత కూతుర్నే కదా. ధరణి తన కూతురికి ఎలాంటి మాట రాకూడదన్న స్వార్థంతో నాతో నిజం చెప్పలేకపోయింది అనుకుందా. నేను నీ సొంత కూతుర్నే కదమ్మా, మరి నువ్వు నా దగ్గరెందుకు నిజం దాచావు? సవతి కూతురి వైపే ఎందుకు నిలబడ్డావు? అది కాదే, అప్పుడు ఆ పరిస్థితుల్లో. చాలు, సంజాయిషీలు చెప్పాలను చూడకు. మాట్లాడు ధరణి. మాట పడిపోయిందా? మీరు చేసిన పనులన్నీ ఒప్పు. అదే ఇప్పుడు కీర్తి పెళ్లి నేను చేయటం తప్పు. మీరు చేస్తే ఒకటి, నేను చేస్తే మరొకటి. చెప్పు. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. రా. అది కాదు దేవిక. కూర్చో. నేను చెప్పేది విను. కూర్చో. ఇదిగో ఈ సూది దారానికి ఈ పువ్వుని ఇలా పెట్టి ఇలా గుచ్చి ఇలా చేయాలి, అంతే. చాలా ఈజీ. అంతే, చాలా ఈజీ. ఇదిగో కుట్టు. దేవిక, ఈ ప్రయోగాలన్నీ అవసరమా? నువ్వే కూర్చోచ్చు కదా. సరే, ఈ పని నేను చేస్తాను. విందు భోజనానికి వంటలు చెయ్యి. అమ్మో, దానికన్నా ఇదే నయం. ఊలే గుచ్చుతానులే. ఇటివ్వు. సరిగ్గా చెయ్యి. అయ్యో అయ్యో, చూసుకొని కుట్టాలిగా కళ్యాణ్. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనని తెలుసు కదా. ఉండండి, నేను బ్యాండేజ్ తీసుకొస్తాను.
దేవిక నాకు ఇవి గుచ్చడం రాదని ముందే చెప్పాను కదా. ఇప్పుడు చూడు ఎంత నొప్పి వస్తుందో. అయ్యో, ఇలా ఇవ్వండి. నువ్వు నా మనసుకు చేసిన గాయం కంటే ఇది చాలా చిన్నది కళ్యాణ్. ఇలాంటి గాయాలు ముందు ముందు చాలా అవుతాయి. ఫేస్ చేయడానికి బీ రెడీ. రాజశేఖర్, ఇంట్లో కార్యక్రమం పెట్టుకొని అలా బయట తిరుగుతున్నారేంటి? త్వరగా వెళ్ళి స్వీట్స్ తీసుకురండి. అలా చూస్తారేంటి? ఓ, డబ్బులు లేవా? నేనిస్తాలేండి. డబ్బులు మిగులుతాయి కదా అని ఆటోలో కాకుండా నడుచుకుంటూ వెళ్తారేమో. దయచేసి అలాంటి పనులు చేయకండి. తీసుకోండి. తీసుకోండి. ఏంటండి మీరు మీ ఇష్టానికి మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన దానికి మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టి తిరుగుతున్నాం. ఇంతలోనే మీ ఇష్టానికి కార్యక్రమాలు చేస్తూ లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. ఇంకా ఇలాగే బిహేవ్ చేస్తే మాత్రం నేను కూడా లిమిట్స్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. ఏంటి బాబు, రోషన్ తెగ తన్నుకొస్తున్నట్టుంది. ఆడవాళ్ల ఆదాయంపై తిని బ్రతికే నువ్వు కూడా ఇలాంటి వార్నింగ్లు ఇవ్వటం కరెక్టేనా? మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోకుండా నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. షట్ అప్. ఈ ఇంటికి పెద్ద కొడుకుగా, కీర్తికి అన్నయ్యగా తనకి పెళ్లి చేయాల్సిన నీ బాధ్యతని నేను తీసుకున్నాను. నీ మీద 10 పైసలు అప్పు మోపకుండా నేను తప్పించాను. అందుకు నన్ను మెచ్చుకొని సన్మానం చేయాల్సింది పోయి నన్నే నిలదీస్తావా? హౌ డేర్ యు! అన్నయ్యగా కీర్తి అవసరాలేంటో, తన కష్టనష్టాలేమిటో ఒక్కసారైనా కనుక్కున్నావా? లేదు. తను గొంతు చించుకొని పాఠాలు చెప్పి సంపాదించిన డబ్బు మాత్రం నీకు నీ పెళ్ళం కోసం ఖర్చు పెట్టుకున్నావు. మీ అమ్మా చెల్లెల డబ్బులు తింటున్నందుకు నీకు కొంచెమైనా సిగ్గుండాలి. ఆ సిగ్గనేదే లేదు కాని తను పెళ్లి చేసుకుంటే నిలదీయడానికి మాత్రం ఎక్కడలేని పౌరుషం తన్నుకొచ్చేసింది. సరే, నీ చెల్లెలి గురించి ఆలోచించలేదు, ఓకే. కనీసం నువ్వు పెళ్లి చేసుకొని తెచ్చుకున్న భార్య బాగోగులైనా చూసుకునే స్టేజ్లో ఉన్నావా నువ్వు? అది లేదు. ఆ ఖర్చులకు కూడా మీ అమ్మ దగ్గర అడుక్కోవడమే. దీన్ని కూడా ఒక బ్రతుకంటారా మహేష్? ఛీ! వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకోవడం వాడి హక్కు. వాడు సంపాదిస్తాడో ఇంట్లో కూర్చొని తింటాడో నీకెందుకు? నా బిడ్డ సంపాదించినా సంపాదించకపోయినా నాకిష్టమే. వాడంటే ప్రేమే. వాణ్ణిలా అందరి ముందు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. నా రక్త సంబంధీకులందరూ నలుగురిలో తలెత్తుకొని తిరగాలే కాని తల దించుకొని తిరగకూడదనేది నా సిద్ధాంతం. నీ కొడుకుని ఇలా వెనకేసుకుని వస్తున్నావు కాబట్టే వాడెందుకు పనికి రాకుండా పోయి ఊరు నిండా అప్పులు చేస్తూ తిరుగుతున్నాడు. ఆ నొప్పి నీకు తెలియటం లేదు కానీ కొడుకునంటే మాత్రం నొప్పొచ్చింది నీకు. నీకిష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టావు. సరే, కాపురం పెట్టావు. అదైనా చక్కగా వెలగబెట్టావా అంటే అది లేదు. కొత్తెల్లు కోసం తిరిగి ఈ ఇంటి మీద పడి అప్పులు చేశావు. నీకేం యోగ్యత ఉందని చెల్లెలి విషయంలో నన్నిలా ప్రశ్నిస్తున్నావు? ఇప్పుడు కీర్తి పెళ్లి నేను చేశానని తెగ బాధపడిపోతున్నావు. అసలు ఈ పెళ్లి జరగడానికి మూల కారణం నువ్వే.
నువ్వే గనక ఆదర్శ్ దగ్గర అప్పు చేసి ఉండకపోతే కీర్తి ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చుండేదే కాదు. అన్నీ నువ్వు చేసి నన్ను దోషం చేయాలని చూస్తున్నావా? కొంచెమైనా బుద్ధుందా నీకు? అన్నయ్య వాళ్ళు తెలిసి నాకు ఎలాంటి హాని చెయ్యలేదు. వాళ్ళనేమీ అనొద్దు. అమ్మ ఇప్పటికే చాలా బాధపడుతుంది. నా పెళ్లి జరగకపోయి ఉంటే ఇవన్నీ వచ్చుండేవే కాదని ఇప్పుడు అనిపిస్తుంది. కీర్తి నా వల్లే ఆదర్శని పెళ్లి చేసుకున్నానని చెప్పేస్తుందేమో. ఎలాగైనా ఇప్పుడు ఆపాలి. కీర్తి, నువ్వేం బాధపడకు. దీపా, మనకి జన్మకు సరిపడా అవమానాన్ని ఇచ్చిందాన్ని మెడపట్టి బయటికి గెంటేయకుండా ఓదార్పు మాటలు చెప్తున్నావేంటి? ఎవడో అనాకారి వెధవతో తాలి కట్టించుకున్న దాని మొహం చూడటం కూడా మహాపాపం, నేరం. దాని నీడ నీ బిడ్డ మీద పడ్డా ఆ బిడ్డకి లేని దరిద్రం పట్టుకుంటుంది. అమ్మా, మీరు నన్ను ఎన్నైనా అనండి, కొట్టండి, తిట్టండి, పడతాను. కానీ నా భర్తని మాత్రం ఏమీ అనకండి. ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరిగింది. అంటానే 1,00,000 సార్లు అంటాను. అసలు అనాల్సింది వీణ్ణి కాదే, వీడి అమ్మా నాన్నల్ని అనాలి. వీణ్ణి అడ్డగాడిదలా పెంచినందుకు బజార్లో నిలబెట్టి నలుగురితో ఉమ్మేయించాలి. అప్పుడు గాని నాకు కోపం పోదు. ఆపండి.